హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. ఎస్డే అయితే 2 మ్యాచెస్ అయితే జరిగాయి. ఒకటి వచ్చేసరికి ఆర్సీబీకి అండ్ ఎంఐకి జరిగితే సెకండ్ మ్యాచ్, అండ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఎల్ఎస్జీకి అండ్ జీటీకి మధ్య జరిగింది. ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే జీటీకి ఎల్ఎస్జీకి జీటీ అయితే గెలవడం జరిగింది 7 వికెట్స్ తేడాతో. సో నేనైతే జీటీలో మంచి బౌలింగ్ చేసింది ప్రసిద్ధ్ కృష్ణ గైస్. బ్యాటింగ్ చేసింది అయితే మాత్రం గిల్ బట్లర్ బాగా చేశారు. అండ్ సెకండ్ మ్యాచ్ కి వచ్చేసరికి చూసుకుంటే ఆర్సీబీ ముంబైకి అయితే జరిగింది. ఆర్సీబీ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 240 అయితే కొట్టింది. 240 కొట్టింది. ముంబై చేజింగ్ లో 222 కొట్టింది. ఆర్సీబీ 1/18 రన్స్. సో ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పద్దర్ ఇచ్చారు, పద్దర్ బాగా ఆడారు వాళ్ళ టీమ్ లో. తర్వాత ముంబైలో వచ్చేసరికి అందరూ ఒక క్యామియో ఇన్నింగ్స్ అయితే ఆడారు, బట్ కొంతమంది బాగా ఆడారు. బట్ మెయిన్ గా చెప్పాలంటే రూదర్ఫోర్డ్, అతనికి ఇంకొక ఓవర్ ఉంటే గెలిచేసేవాళ్ళు గైస్ ముంబై. సో అతని స్కోర్ కూడా మంచిగా అయితే కొట్టడం 30 balls 70 odd runs కొట్టాడు. నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే సన్ రైజర్స్ కి అండ్ ఆర్ఆర్ కి మధ్య అయితే నెక్స్ట్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే మాత్రం అసలుకి సన్ రైజర్స్ వచ్చేసరికి నా హోమ్ టీం, బట్ ఏంటంటే రెండు నా టీమ్సే కాబట్టి సన్ రైజర్స్ ఆర్ఆర్, వీటికి సన్ రైజర్స్ చేస్తున్నాను, నేను ఆర్ఆర్ తీసుకుంటున్నాను. ఈ రోజు మాత్రం సూర్యవంశీ ఎలా ఆడతాడో చూడాలి, అండ్ ఈ రోజు కాటేరమ్మ కొడుకులు ఎట్లా ఆడతారో చూడాలి మ్యాచ్ అయితే. అండ్ మోస్ట్లీ అయితే ఈ రోజు అయితే చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన టైం, అండ్ ఆర్ఆర్ ఆ కంబ్యాక్ ని అంటే వాళ్ళు కంబ్యాక్ బట్ వాళ్ళు ఇప్పుడు దాకా అయితే వాళ్ళు అన్ని మ్యాచెస్ గెలిచారు. ఈ మ్యాచెస్ కూడా గెలవాలి. బట్ మ్యాచ్ జరిగేది ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ లో, అవునా, ఉప్పల్ స్టేడియం లో గైస్. సో చూసుకుంటే మనకు బ్యాటింగ్ ప్యారడైస్ కాబట్టి టాస్ గెలిచిన టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని మంచి 250 స్కోర్ లేదంటే 240 పెడుతుంది. చేసింగ్ చేసే టీము స్కోర్ అంటే మాక్సిమం గెలిచే ఛాన్స్ ఆర్ఆర్కి ఉంటుంది. బట్ మెయిన్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ కూడా అంత ఈజీగా వదిలిపెట్టదు. బౌలింగ్ లో కొంచెం కానీ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ సిఎస్కే లాగే కంబ్యాక్ అయితే ఇస్తుంది ఈ రోజు ఎస్ఆర్హెచ్ అయితే. బట్ ఈ రోజు మ్యాచ్ లో చూసుకుంటే 200+ రన్స్ అయితే కొట్టే ఛాన్స్ అయితే టూ టీమ్స్ ఉంటాయి మాక్సిమం. ఈ రోజు అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ లో వచ్చేసరికి చూసుకుంటే ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, ఇషాన్ కిషన్ అంటే వాళ్ళ టాప్ ఆర్డర్ మంచిగా పర్ఫామ్ చేసి మ్యాచ్ గెలిచేస్తారు గైస్. బౌలింగ్ ఆర్ఆర్ కూడా అంతే, టాప్ ఆర్డర్ నుంచి ఒక మిడిల్ ఆర్డర్ వరకు వాళ్ళు మంచి బ్యాటింగ్ ఉంది. సో that's all for today's video guys. Hope you all like this video. Share, subscribe and ఏమీ లేదు అంతే ఈరోజు.